హాయ్ అండి. ఇవాళ శనగపిండి ఇడ్లీలు చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది చింతపండు పచ్చడితోటి. ఎంత టేస్ట్గా ఉంటుంది. మనం రకరకాల పచ్చళ్ళు చేసుకుని ఇడ్లీలో తిన్నాం. ఒకసారి శనగపిండి ఇడ్లీతో ఇలా తినండి. శనగపిండి ఇడ్లీ చింతపండు పచ్చడి. ముందైతే శనగపిండి ఇడ్లీ చేసి చూపిస్తాను చూడండి. ఇక చూడండి, ఒక కప్పుడు శనగపిండి తీసుకున్నాను, జల్లించేసాను ముందే. జల్లించి ఆ కప్పుతో ఒక కప్పుడు, అంటే నొక్కి కాదు, మామూలుగా పోసాను లూజుగానే. ఒక కప్పుడు శనగపిండి పోసాను. ఇప్పుడు అందులో ఏమేమి వేస్తానో చూపిస్తాను చూడండి. మాది కరెంటు పోయింది ఇవాళ, అయినా వీడియో తీసాను, తీయాలి పొద్దున్నని. చూడండి, సరిపడా ఉప్పు, కరెక్ట్ సరిపడా ఉప్పు వేసాను. ఏమేమి వేస్తానో చూడండి. చాలా టేస్ట్గా ఉంటాయి శనగపిండి ఇడ్లీ. ఇదేమో కొంచెం సరిపడా పంచదార, ఇది కొంచెం మన పల్లీల నూనె. తియ్య పానకం వద్దు, పంచదార లిమిట్ వేస్తాము. ఇదేమో మిరియాలు, ఇది సోడా, తిని సోడా. ఉప్పు, పల్లి నూనె, మిరియాల సోడా, అది తిని సోడా, ఉప్పు, తర్వాత పల్లీల నూనె, ఒకప్పుడు శనగపిండికి. ఇప్పుడు మనం కలుపుతాం. బజ్జీలు చేసినలాగా ఎలా కలుపుతారో అలా కలపాలి. చూపిస్తాను. ఎక్కువ పలచగా కూడా వద్దు, అంటే మనం కొంచెం గట్టిగా కలుపుతూ పలచగా చేయాలి ఇడ్లీకి. ఇడ్లీకి ఇలా కలిపి చూపిస్తాను చూడండి. బజ్జీలాగా బజ్జీ కలిపినట్టు ఇలా మనం కలిపితే లైన్గా ఇలా ధారలా రావాలి. అంతవరకే, ఉండలు ఉండకూడదు, గట్టిగా కలపాలి. అంటే బాగా కలపాలి, ఉండలు లేకుండా కలపాలి. ఇవాళ కరెంటు పోయిందేమో కొన్ని కన్ఫ్యూజ్లో ఉన్నాను. ఇంకొంచెం నూనె వేసాను, నేను కొంచెం నూనె వేసాను. అది కరెంట్ పోయిందని కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నాను. వీడియో అయితే తీస్తున్నాను, అందుకో మాట ఇటు అటు వెళ్ళిపోతున్నాను. నాకు వీడియో వస్తుందో రాదో, ఇంత కష్టపడి తీస్తున్నా అని చూడండి. కలుపుతున్నాను. ఇక ఇలాగా చూసి ఇలా రావాలి పిండి. గట్టిగా వద్దు, చాలా పలచగా కూడా వద్దు. ఇలాగ ఆగకుండా ఒకే దారిలో వెళ్ళేటట్టుగా. చూసారు కదా, ఉండలు లేవు, శుభ్రం కలిపాము. ఇలాగనే గుర్తుపెట్టుకోండి. కొంచెం సోడా, పంచదార, మంచి నూనె, ఉప్పు, పసుపు కావస్తే వేసుకోండి, నేను వేయలేదు. అది మూత పెట్టాను. ఇప్పుడు ఇడ్లీ సెట్లో నెయ్యి రాసాను. నీళ్ళు ఇది వేడిగా పెట్టాను. ఇగో వేడెక్కి ఇడ్లీ సెట్కి నెయ్యి రాసేసాను. నెయ్యి రాసి ఉంచాను. నెయ్యి రాస్తే మెత్తగా దూదిలా వస్తాయన్నమాట. రాశాను. ఇప్పుడు ఇడ్లీలు మనం ఉడికించుకుంటాం కదా, అలాగే సేమ్ ఉడికించేసుకోవాలి. చూపిస్తాను. చాలా బాగుంటుందండి. వెంటనే చేసుకుని ఒక 15 నిమిషాలు నాననిచ్చాను నేను. నానేక ఇప్పుడు ఇడ్లీ పెడదాం. మనం బోర్లకి ఉడికిస్తాం, అది కొంచెం గట్టిగా వస్తుంది. ఇది గట్టిగా రాదు, ఇది దూదిలా వస్తుంది తింటూ ఉంటే. నెయ్యి రాసేసి ఉంచాను 2 ప్లేట్లు. నేను చూపిస్తాను. చాలు, మనం టిఫిన్కి 2 ఆ కప్పుతో చేస్తే 8 వస్తాయండి. 8 ఇడ్లీలు అవుతాయి మంచిగా. 2-3 తినవచ్చు. ఇక ఇలా రావాలి. ఇలా కొంచెం నానబెట్టేవనుకోండి, పిండి కొంచెం గట్టి పడిపోతుంది. అందుకు ఇక ముందే పలసగా చేయకూడదు. మనం కరెక్ట్గా ఇడ్లీ పిండి ఎలా పోసుకుంటామో అలాగే కదలకుండా ఉంటుంది పిండి. వెంటనే ఉడుకుతాయి మెత్తగా, దూదిలాగా.
చూడండి. ఇడ్లీ పెట్టేద్దాం. ఇడ్లీ పెట్టేసాక ఇటు చింతపండు పచ్చడి చూపిస్తాను. శనగపిండికి చింతపండు పచ్చడి బాగుంటుందండి. పల్లి, టమాటా, కొత్తిమీర, ఈ శనగపప్పు, కొబ్బరికాయ ఇవన్నీ నప్పవు. ఇందులో ఇడ్లీ, శనగపిండి ఇడ్లీ, చింతపండు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. దానికి శొంఠి, మిరియాలు అవన్నీ కొట్టాలి. కొట్టి ఉంచాను, చూపిస్తాను చూడండి. ఇది పెట్టేసాక దానిది చేద్దాం. మీకు శనగపిండి ఒబ్బట్లు కూడా చూపిస్తాను నేను త్వరలోనే. చాలా బాగుంటుందండి. శనగపిండి ఉడికించి చేసి అక్కర్లేదు, ఎంత బాగా వస్తుందో శనగపిండి ఒబ్బట్లు. నేను చేస్తాను. ఇప్పుడు అవి అయిపోయాక మీకు చూపిస్తాను. ఒబ్బట్లు చాలా మెత్తగా దూదిలా ఉంటాయి శనగపిండి ఒబ్బట్లు. ఇడ్లీ చూపించాక ఒబ్బట్లు చూపిద్దామని ఆగాను. ఈ ఇడ్లీలు మనకి పిల్లలు తిన్నా ఏం కాదు, ఎందుకంటే ఉడికినవి కదా, నూనెలో వేగినవి కాదు ఇది. అందుకు తిన్నా కడుపు పాడవడం అవి ఏం అవ్వదు. ఇవి ఆవిరిలో ఉడికాయి కదా, తొందరగా ఉడుకుతుందండి. ఒక 20 నిమిషాలు అనుకోండి, 20 నిమిషాల్లో మంచిగా ఉడికిపోతాయి. చూద్దాం. ఇడ్లీ పెట్టేసాక తీసాక చూపిస్తాను మీకు. చూడండి, కొంచెం కరెంట్ లేకపోవడాన్ని కొంచెం చీకటి అనిపిస్తున్నట్టుగా ఉంది. నీళ్ళు ముందే కాగబెట్టి ఉంచాను, కుక్కర్ గిన్నె అది పెట్టి ఉంచాను, అందుకు జల్దిగా అయిపోతాయి. ఇప్పుడు ఇది ఇలా ఉంచుదాం. ఇప్పుడు చింతపండు పచ్చడి చూపిద్దాం. నేను ఒక అద్దపావు అనుకో, ఇగో ఇడ్లీలు తయారైపోయి చూడండి. చూశారు కదా, 8 ఇడ్లీలు వచ్చాయి ఒకప్పుడు శనగపిండికి. చూశారు కదా, చాలా మెత్తగా ఉంటాయండి, దూదిలా వస్తాయి ఇడ్లీలు. చూసారా, స్పంజిలా ఉంటాయి. చూడండి. సరే, ఇది ఇడ్లీ అయిపోయింది కదా, ఇంక పచ్చడి చూపిస్తాను. చింతపండు ఒక అద్దపావు చింతపండు నేను వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచేసాను, ఎందుకంటే తొందర ఇగో చూడండి, శుభ్రంగా కడిగేసి నానబెట్టేసి ఉంచేసాను. ఇప్పుడు దీన్ని చిక్కగా పిసిగేద్దాం. శుభ్రం నానింది, ఒక అరగంట గంట సేపు నానబెట్టి వదిలేసాను. ఈ శనగపిండి పని చూసి ముందే నానబెట్టేసాను, కడిగేసి నానబెట్టాను వేడి నీళ్ళు, మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడేమో దీన్ని శుభ్రంగా పిసిగేసి చిక్కగా తీసేద్దాం. చూపిస్తాను పదండి. మొత్తం పిసికేసాక చూపిస్తాను. ఇది మొత్తం పిసికేసి జల్లెడలో వేయాలి, చెత్త అది రేచులు ఏమి ఉండకుండా. చూపిస్తాను చూడండి. జల్లెడలో వేసి శుభ్రంగా మనం తీసేస్తూ ఉండాలి. లేకపోతే ఇలా పోసుకున్నాం అనుకోండి, పంటికి తగులుతూ ఉంటాయి ఏమైనా రేచులని, తొక్కలని ఏమైనా. అందుకు శుభ్రంగా వడగట్టియాలి, చిక్కగా వచ్చేటట్టుగా వడగట్టాలి. ఇలాగా ఏమీ రాకుండా శుభ్రంగా ఉంటుంది. టమాటా సాస్లా వచ్చేస్తుందండి, ఇమ్లీ సాస్, చింతపండు సాస్ అనుకోండి. ఇంచుమించు ఇలాగే చేస్తారు వాళ్ళును. సాసు మనం చేసుకుని ఉంచుకోవచ్చు ఇలాగే ఇంట్లోనే. నేను ఇప్పుడు చూపించడానికి అంత చింతపండు వేసాను. మీరు 1 కిలోకి చింతపండు నానబెట్టి చిక్కగా చేసి అంటే సేమ్ సాస్లా వచ్చేస్తుంది. ఇంట్లో పప్పులో, రొట్టెల్లో పిల్లలు దేంట్లోనే తింటారు. ఇది చిక్కగా ఉంది కదా, కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ తీయాలి మనం. పండు చిక్కగా ఉంది, ఇంకా అందులో ఉన్నది గుజ్జు. అందుకు ఇప్పుడు దాన్ని శుభ్రంగా ఇలా తిప్పియాలి, పిప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే మరుగుతుంది కదా, చాలాసేపు మరుగుతుంది. ఇది మరిగి చిక్కగా అవుతుంది. మనం నోరు అవి బాగలేదనుకోండి, కడుపుతో ఉన్న వాళ్ళు అనుకోండి, అలాంటి వాళ్ళు ఇది ఇందులో శొంఠి, మిరియాలు అన్నీ వేస్తాం కదా, చెంచాతో కొంచెం తాగొచ్చు, చాలా బాగుంటుంది. నోరు జ్వరం లేచిన వాళ్ళైతే నోరు ఎగ్దం చాలా బాగుంటుంది, వెంటనే ఎంత రుచిగా ఉంటుంది.
చూడండి అయిపోయింది ఇది. విడివిడిగా పచ్చడి ఇడ్లీ చూపిద్దాం అనుకున్నాను, మళ్ళీ ఇడ్లీలోకి పచ్చడి కావాలి కదా, ఇదే పచ్చడి, అందుకు కలిపి చూపించేస్తున్నాను. వీడియో కొంచెం పెద్దదే అవుతుంది రెండూను, కానీ ఇడ్లీతో ఈ పచ్చడికి రెండు కదా, దీనికి ఇదే పచ్చడి కావాలని ఇంకా పెద్దదైనా తప్పకుండా చూడండి. పచ్చడి ఇడ్లీ చూడండి, పిప్పు వచ్చింది కదా, ఇది తీసేసాం మనం. ఇంకేమీ చెప్తారులే దానిలో, నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా నీట్గా వస్తుంది. ఇప్పుడేమో కొంచెం నూనె వేసి జీలకర్ర వేస్తాను. గ్యాస్ వెలిగించాను కదా, ఇంకా కరెంట్ రాలేదండి, అందులోనే వీడియో తీస్తున్నాను నేను. చూడండి, నూనె వేసాను కొంచెమే, దీంట్లో నూనెతో ఎక్కువ పని ఉండదు. రెండు వస్తువులు నూనెతో ఎక్కువ పని ఉండదు. నూనె వేసాను కదా, ఇప్పుడు జీలకర్ర వేస్తాను. చిట్పెట్లు ఆడేటట్టుగా జీలకర్ర. చూడండి, కరెంట్ లేక చీకటి వచ్చింది. ఇప్పుడు వచ్చింది కరెంటు. ఇప్పుడు వెళ్తిరు ఉంది చూడండి, పచ్చడికి వెళ్తిరు ఉంది. చింతపండు సాస్కి జీలకర్ర వేసాను. జీలకర్ర చిట్పట్లు ఆడుతుంది కదా, ఆడినప్పుడు నేను కొంచెం మిరియాలు శొంఠి దంపుతాను. ఇప్పుడు ఒక 5 మిరియాలు, చిన్న శొంఠి మొక్క మెత్తగా దంపేస్తాను. ఇక అన్ని మిరియాలు 5-7 మిరియాలు వేసాను, ఇంకా శొంఠి వేసాను. అలా మెత్తగా దంపేయచ్చు. దంపేసి ఇక చింతపండు మగ్గు ముందు ఇందులో వేసేద్దాం. జీలకర్ర పోపు చిట్టుపట్లు ఆడింది కదా, నేను ఒక పని చేయడం మర్చిపోయానండి. ఈ ఇంగు వేయాలి. ఈ కరెంట్ లేకపోవడంతో మర్చిపోతున్నానండి. ఇంగు వేయాలి పోపులో, జీలకర్ర వేసినప్పుడు. నేను వేయలేదు, మీరు వేసుకోండి తప్పకుండా. ఇప్పుడు ఇందులో ఆశీర్వాద్ కారం ఫస్ట్ కొంచెం వేస్తాను, అది వేయాలి. చిల్లీ ఫ్రెష్ అంటే మిరప గింజలు కూడా వేయాలి, అది ఘాటు కారంగా ఉంటుంది కదా, అది కూడా వేస్తాను. చిల్లీ ఫ్రెష్ మిరప గింజలు అవి కారమే, ఘాటుతనం వల్ల ఘాటుగా ఉండడానికి అవి వేస్తారు. ఉప్పు వేస్తాను ఇప్పుడు. చూడండి, సరిపడా ఉప్పు తర్వాత చూసుకోండి, సరిపోతే మళ్ళీ వేసుకోండి, ముందే ఎక్కువ వేసేసుకోకండి. మనం కొలత ఎలా వంటలు చేసుకుంటాం అలాగే ఇందులో కూడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇది చిల్లీ ఫ్రెష్ మిరప గింజలు అనమాట, ఇది ఘాటు ఉంటుంది, కారంను గింజలు నల్లగా ఉంటాయి, ఘాటుగా ఉంటుంది. దేంట్లోనే వేసినా కలర్ బాగా వస్తుంది, కూర వాటిలోనే, పప్పులో వేస్తే భలే ఉంటుంది ఇది చిల్లీ ఫ్రెష్. ఇప్పుడేమో కొంచెం పసుపు. ఇప్పుడు మిరియాలు శొంఠి బాగా దంపేస్తున్నాను మెత్తగా. శొంఠి వేయాలండి, ఇందులో శొంఠి లేనిదే బాగుండదు. ఇక చూడండి, శొంఠి మిరియాలు శొంఠి వేసి మరిగించాను. ఇప్పుడు బాగా మరిగిద్దాం. బెల్లం వేయాలి, బెల్లం కొంచెం ఎక్కువే పడుతుంది. మనం తీయ పానకం ఉండకూడదు, కాకపోతే తగలాలి నోటికి, తీపి చూసుకొని వేసుకోండి. తీపి అయిపోతే బాగుండదు. ఇగో బెల్లం నేను దానికి సరిపడా సగం గిన్నెకి తక్కువ వేసాను, ఎక్కువ తీపి ఉండదు. చూసారు కదా, ఇది బాగా మరిగాక చూపిస్తాను. ఇక చూడండి, మరిగిపోతున్నది. ఇది చిక్కదనం రావాలి, చిక్కగా రావాలి. అందుకు హైలో మీడియంలో పెట్టి మరిగించేయండి. సిమ్లో అవ్వదు, హైలో పెట్టాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించేస్తూ ఉండాలి. ఇలా బాగా మరుగుతూ ఉంటుంది. ఆ శొంఠి మిరియాలు మంచి వాసన వస్తూ ఉంటాయండి మరుగుతున్నప్పుడు. ఇంకా ఇంగు వేయలేదు, పోపులో ఇంగు వేస్తే బాగుంటుంది. పచ్చి అల్లం వేయకూడదు, శొంఠి వేయాలి. శొంఠి లేకపోతే ఊరుకోండి, కానీ శొంఠి వేయాలి. ఇగో చూడండి, అయిపోయింది పచ్చడి. ఇప్పుడు ఇడ్లీలు తీసాను కదా,
ఇక పచ్చడి ఈ మాత్రం చిక్కగా ఉంటుంది, చాలా పలసగా ఉండదు. అగో సగం మూకుడికి అదంతా అయ్యింది. చూసారు కదా అక్కడ గీత కనబడుతుంది. ఇడ్లీ దూదిలాగా ఇడ్లీలు వస్తాయండి. మనం సోడా వేసాము ఇందులో, తిని సోడా వేయాలి, కొంచెం పంచదార, కొంచెం ఉప్పు, నూనె, అన్నీ పల్లి నూనె వేసాం కదా మనం, అందుకు దూదిలా వస్తుంది ఇడ్లీ శనగపిండి. టేస్టీ టేస్టీ చింతపండు పచ్చడి చాలా బాగుంటుందండి. పచ్చడి మనం ఇలా తినేయచ్చు. పూరీలో కూడా ఈ పచ్చడి బాగుంటుంది, రొట్టెలో, పూరి, ఉప్మా తినడానికి బాగుంటుంది. చూపిస్తాను చూడండి. ఇడ్లీలో చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టమే తింటారు. నేను ఇడ్లీలో పసుపు వేయలేదు, మీకు కావస్తే వేసుకోండి, ఎందుకంటే ఇది పచ్చగా ఉంటుందని వేయలేదు. మీకు కానీ కావస్తే వేసుకోవచ్చు, ఇంకొంచెం కలర్ వస్తుంది. నేను వేయలేదు. చూసారా దూదిలా ఇడ్లీ చింతపండు పచ్చడి. అందరూ చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. తప్పకుండా చేసుకుని తినండి, ఎలా ఉంటుందో అప్పుడు నాకు చెప్పండి కమెంట్లో. చాలా బాగుంటుందండి ఇడ్లీ, ఈ పచ్చడి. ఈ రెండే దీనికి, ఈ ఇడ్లీకి ఇదే పచ్చడి బాగుంటుంది. మన రవ్వ ఇడ్లీకి కాస్తే ఏవైనా పచ్చడి చేసుకోవచ్చు, దీనికి బాగుండదు. థ్యాంక్ యూ.